సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు, నాకు ఒక పాట గుర్తొస్తుంది సార్. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురైనట్టు అని. తెలుగుదేశం వాళ్ళందరూ కూడా అంటే చాలా మంది కష్టపడ్డారు సార్, అందులో డౌటే లేదు. మీ వాళ్ళంతా కూడా 2019 నుంచి 2024 దాకా బాగా కష్టపడ్డారు. సో ఆ కష్టపడిన వాళ్ళందరూ కూడా ఎన్నాళ్ళు వెయిట్ చేస్తుంది, ఇప్పుడు రాబోతుందని చెప్పి ఒక విషయం అయితే సర్క్యులేట్ అవుతా ఉంది. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైనట్టుంది సార్. అర్థమైందండి, ఆహా. అర్థమైంది. అది పదవులు, నామినేటెడ్ పోస్ట్ శ్రావణ మాసంలో చంద్రబాబు గారు రిలీజ్ చేయబోతున్నారు. అన్నీ చేయకపోయినా సరే కొన్ని పోస్టులు, ఇంపార్టెంట్ పోస్టులు, ఒక 20-30 పోస్టుల దాకా మాత్రం ఈ శ్రావణ మాసంలో రిలీజ్ చేయబోతున్నారు అంటున్నారు. అది ఎంత మటుకు నిజం సార్? సార్, నామినేటెడ్ పదవులు ఇవ్వడం మాత్రం నిజం. ఉహు, ఎప్పుడు ఇస్తారు అనేది చెప్పకూడదు, చెప్పలేనని. ఉహు, ఎందుకంటే త్వరలో అనే మాట ఉంది. అంటే నేను కూడా సోషల్ మీడియాలో చూసిన అవన్నీ ఆ ప్రచారంలో ఉన్నంత వరకు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీలో పురంధరేశ్వరి గారు, వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు, బాగా కష్టపడి పనిచేసిన వాళ్ళు, పార్టీకి ఉపయోగపడే వ్యక్తులకి నామినేటెడ్ పదవులు తప్పకుండా వస్తాయండి. అయితే ఆ ఒక్కొక్క పార్టీ నుంచో లేకపోతే ఒక పదవి కోసమో ఎక్కువ మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదాహరణ చెప్తా, టీటీడీ బోర్డు చైర్మన్ గా బలమైన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు. అంటే పేర్లు వద్దు, నేను పార్టీలో ఉన్నాను చెప్పడం బాగుండు, భావ్యం కాదు. కానీ అది అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో ఏదో ఒక్కొక్క రోజు ఒకరి పేరు వస్తుంది. అదే ఈయన అయిపోయింది టీటీడీ బోర్డు చైర్మన్, అదే ఈయన ఈ రోజు చైర్మన్, రేపు ఒక ఆయన చైర్మన్. ఇలా డిమాండ్ ఉందండి. అలాగే ఏమండి? కొన్ని ఇక్కడ ఇక్కడ కొన్ని ప్రధానమైన డిమాండ్ ఏం కనపట్లేదు సార్. టీటీడీ చైర్మన్ గా అయితే బిఆర్ నాయుడు గారు అవబోతున్నారని చెప్పి మీడియా సర్కిల్స్ లో విపరీతంగా తిరుగుతా ఉంది. అసలు వేరే వాళ్ళు కూడా కాంపిటీషన్ లేరంటున్నారు ఆయనకి. సార్, మళ్ళీ మీరు ఆయన బిఆర్ నాయుడు గారు మా మండలం అండి. ఉహు, వాళ్ళది పెనుమూరు మండలం, మా ఓకే, మండలమే. ఓకే, నాకంటే ఆయన సీనియరు. ఓకే. ఆయన అయితే నాకు చాలా సంతోషం. ఉహు, అర్థమైందండి. ఓకే. నాకేమి నేను బిఆర్ నాయుడు గారు పూనేపల్లి మా పెనుమూరు మండలం. ఆయన మళ్ళీ ఓకే. ఏదో చెన్నైలో సెటిల్ అయ్యారు. మాకంటే ముందు చిత్తూరు బీజెడ్ హై స్కూల్లో చదువుకున్నారు. మళ్ళీ ఆయన బాగా తెలుసు నాకు. నేనేమి ఆయన అలాగే ఇంకా చాలా పేర్లు వస్తాయి. మా రఘురామకృష్ణరాజు గారి పేరు కూడా కొన్నాళ్ళు వచ్చింది. అది కూడా సంతోషం. నాకు ఆయనతో బాగా సాన్నిహిత్యం ఉంది. ఎవరు వచ్చినా అండి, అది అది కాదు. అంటే ఎవరికి ఇవ్వాలి? మీరు అన్నట్టు అందరి పేర్లు వస్తున్నాయండి. బుచ్చయ్య చౌదరి గారి పేరు కూడా వచ్చింది. ఆయనకి ఆయన అంటే నాకు చాలా గౌరవం, నిజమండి. ఎప్పుడన్నా పార్టీ ఆఫీస్ పోతే ఆయన దగ్గర పోయి కొంచెంసేపు నిలబడి మాట్లాడతా. ఆయన కూడా ఏం రెడ్డి గారు బాగున్నారు అంటారు. అభిమానం ఉంది. ఎవరికి వచ్చినా సంతోషం. అయితే ఎవరికి ఇవ్వాలనేది అంత సులభం కాదు కదండి. మురళీమోహన్ గారు అడుగుతారు, ఇట్లన్నీ సోషల్ మీడియాలో వస్తుంటాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ పదవులు ఇచ్చేటప్పుడు ప్రాంతాన్ని చూడాలి, వర్గాలు చూడాలి, కులాలను చూడాలి, ఆ సమతుల్యత పాటించాలి. ఇవన్నీ చూడాలండి. పార్టీలు అందరూ, బీజేపీ వాళ్ళకి టీటీడీ కావాలి, జనసేన వాళ్ళకి టీటీడీ కావాలి, టీడీపీ వాళ్ళకి టీటీడీ కావాలి. ఒక దశలో పవన్ కళ్యాణ్ గారే అన్నారు కదండి, 50 మంది అడుగుతున్నారు చైర్మన్ పోస్టులని. అంటే పవన్ కళ్యాణ్ గారిని 50 మంది అడిగితే చంద్రబాబు గారిని ఎందుకు అడుగుతారు? టీటీడీకి చాలా డిమాండ్ ఉందండి. టీటీడీ బోర్డు మెంబర్స్ వాటి కోసం చాలా డిమాండ్ ఉంది. అలాగే ప్రతి పదవి కూడా అండి, దాదాపు రాష్ట్ర స్థాయిలో చైర్మన్ పదవులు ఒక 100 ఉంటాయండి, అటు ఇటుగా. ఇంకా ఆ 100లో ఎవరికి ఏది ఇవ్వాలండి? ఇప్పుడు ఎవరికంటే అది ఇవ్వలేం కదా. అంటే పని చేశారు. ఇప్పుడు మీకు ఒక వాస్తవ తిరుపతిలోనే పదవులు ఆశించే వాళ్ళు 20-30 మంది ఉన్నారండి, అన్ని పార్టీలు కలిపితే. అంటే రాష్ట్రంలో ఉన్న చైర్మన్ పార్టీలు సగం తిరుపతి నాయకులే. అందరూ నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ని, నేను 40 ఏళ్ళు ఉన్నాను, 30 ఏళ్ళు ఉన్నాను, నేను ఇంత ఖర్చు పెట్టాను, నేను 5 ఏళ్ళు ఇది చేశాను, నా మీద ఇన్ని కేసులు, అందరూ కూడా బయోడేటాలు అయ్యో పాపం ఇవ్వాలి అనిపిస్తారు. బాగా చదువుకున్నారు, చదువు ఉంది, పార్టీకి సేవలు చేశారు, అన్నీ ఉంది. ఇలా చూస్తే 175 నియోజకవర్గాలు ఎందరున్నారు. తర్వాత చూడండి, తెలుగుదేశంలో చాలా కష్టపడి టిక్కెట్లు రాని వాళ్ళు 31 మంది ఉన్నారా లేదా అండి? అవును. మీరు చెప్పారు. అంటే ఆ పార్టీలకు మనం కూటమి వల్ల 31 మంది ఇన్ఛార్జీలుగా పనిచేసిన వాళ్ళు, ఒక 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, 3 ఏళ్ళు ఒక్కొక్కరు పనిచేసి
లక్షలు ఖర్చు పెట్టి కార్యకర్తలతో ఉండి తెలుగుదేశం పార్టీని రక్షిస్తూ వైసీపీ వాళ్ళ దగ్గర చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళు ప్రతి వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళకి ఇవ్వాలా వద్దా? పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలా వద్దా? యువకులకు ఇవ్వాలా వద్దా? మళ్ళీ కులాల వారీగా బీసీలు, ఎస్సీలు, ఈ రెడ్లు, నాయుళ్ళు, కాపులు, బ్రాహ్మణులు, వైశ్యులు, రాజులు, ఇలా ఇలా అన్ని చూసుకుంటూ పోతే మళ్ళీ బీసీలో చాలా కేటగిరీలు ఉన్నాయి. ఇన్ని ఎంత సులభమా అండి? ఇదే మీకు మీకు మీరు బాగా కంప్యూటర్లు ఇవన్నీ తెలుసు కదా. లేకపోతే ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, మీరు ఆ కంప్యూటర్లు ఇవన్నీ ఫీడ్ చేసి సెలెక్ట్ చేయండి చూద్దాం. అసాధ్యం అండి, అసాధ్యం, చాలా కష్టం. అయితే నా అంచనా ఇంకొక వారం 10 రోజుల తర్వాత కొన్ని రిలీజ్ చేయొచ్చని నేను అంచనా వేస్తున్నానండి. అది ఇది కూడా చెప్పకూడదు నేను అధికార ప్రతినిధిగా. అదే నాకు కూడా ఆశ ఉంటుంది, మా వాళ్ళు ఎవరో పదవులు వస్తే చూడాలని ఉంటుంది. పదవులు గ్యారెంటీ. అయితే ఇంతకు ముందు ఏదో పైరవీలతో పదవులు రావు, పనితనాన్ని బట్టే పదవులు వస్తాయి. మా ప్రోగ్రామ్స్ కమిటీ వాళ్ళు క్లియర్ గా అందరి జాతకాలు మా కంప్యూటర్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఎవరి జాతకం తీసి వీరు ఎంత పని చేశారు, ఎవరు ఎవరితో పని చేశారు, ఎవరు నిజాయితీగా పని చేశారు, ఎవరు ప్రలోభాలకు గురి చేశారు, ఎవరు డబుల్ గేమ్ ఆడారు, ఇటు నుండి టీడీపీలో ఉంటూ వైసీపీ వాళ్ళతో కలిసి అటు ఇటు తిరిగిన వాళ్ళు ఎవరు, ఎన్నికల సమయంలో పైకి ఇక్కడ పనిచేసి అమ్ముడు పోయిన వాళ్ళు, వీళ్ళందరి జాతకాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయి. అన్ని పరిశీలించి నిజమైన కార్యకర్తలకి తగిన పదవులు ఇస్తారు. దానికి ఎవరు దిగులు పడద్దండి. అసలు ఏం లేదండి. అంటే వెంటనే చాలా మంది ఏమంటే, అయ్యో 2 నెలలు అయిపోయిందా, 2 నెలలు అయిపోయింది అంటే, 2 నెలలు అయిపోయిందండి. అన్ని ఒకే రోజు చేయడం సాధ్యమా అండి? టిక్కెట్లు ఇవ్వడమే సాధ్యం కాల. ఎన్ని ఇబ్బందులు పడి టిక్కెట్లు ఇచ్చాం. రాజకీయాలు మనం అనుకున్నంత సులభం కాదండి. బయట ఎక్కడో నుంచి మనం చూస్తూ అది చేయలేదు ఇది చేయలేదు అంటారు. ఆ పదవులే కాదు, కొంతమంది అంటుంటారు, ఆ ఎస్పీని ఇక్కడ ఎందుకు వేసావు, ఈ కలెక్టర్ని ఎందుకు వేసావు. ఈ కలెక్టర్లు ఎస్పీలు యాడికి వేస్తారండి? ఎక్కడో ఒక చోట వీళ్ళ ఉద్యోగాలు తీసేస్తాం మనం. డిఎస్పీల్ని, సిఐల్ని, ఎస్ఐల్ని ఉద్యోగాలు తీసేయగలమా? వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళని కొద్ది ప్రాధాన్యత లేని చోటుకి వేసి ఆ పోస్టులు చేస్తుంటాం. వాళ్ళు తీసేయండి అంటే ఎట్లా తీసేస్తాం? మళ్ళీ ఆయన ఉన్నాడంటే ఏం చేయాలి? వేరే చోట పంపించేస్తామా? మన రాష్ట్రంలోనే చేయాలి. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వంలో చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ప్రజాస్వామ్య బద్ధంగా చేయాలి. ఇవన్నీ చూసుకుంటూ తగిన వాళ్ళకి తగిన పదవి ఇవ్వాలండి. అది చాలా సంక్లిష్టమైంది. అర్థమైందండి. ఇప్పుడు ఒక వ్యక్తి దేనికి పనికొస్తారో సెలెక్ట్ చేయాలి. ఒక ఆర్థిక నిపుణుడిని తీసుకెళ్లి ఆర్థికంగా ఉపయోగపడే చోట వెయ్యాలి. లేదా ఒక పబ్లిక్ రిలేషన్ ఎక్స్పర్ట్ అని తీసుకెళ్లి ఆ పబ్లిక్ రిలేషన్స్ కు ఉపయోగపడే దాంట్లో వెయ్యాలి. ఏ పదవి అంటే రకరకాల పదవులు ఉన్నాయి. ఈ పదవులు ఎందుకు ఇస్తున్నాం? నామినేటెడ్ పదవులు అంటే ప్రభుత్వం నేరుగా చేయలేనివి, అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు అన్ని చేయలేనివి కొన్ని విభాగాలుగా తీసుకొని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఆ రంగాలని అభివృద్ధి చేయాలంటే అందులో నిష్ణాతులైన వ్యక్తుల్ని పెట్టాలన్నది లక్ష్యం. అంతేగాని ఇదేదో పునరావాస కేంద్రాలు కాగా మారితే మళ్ళీ పతనం అయిపోతాం. నామినేటెడ్ పదవులు అన్నవి పునరావాస కేంద్రాలు కావు. బాగా పనిచేసిన వాళ్ళకి ఇస్తాము. ఇచ్చేటప్పుడు వాళ్ళ అర్హతలు, స్థాయి, తాహతో, జ్ఞానం, వివేకం, విజ్ఞానం, పనితనం, పనితీరు, వాళ్ళ వ్యక్తిత్వం అన్నింటినీ, విశ్వసనీయత అన్నింటినీ పరిగణించి తగిన పదవులు ఖచ్చితంగా ఇస్తారండి. యా, అంటే ఒకటి సార్, అంటే ఇప్పుడు మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి, తెలుగుదేశం పార్టీలో ఉండి కష్టపడిన వాళ్ళకి పదవులు ఇవ్వటం ఒకటి. కాకపోతే మనం ఈసారి కనుక చూసుకుంటే 2019, 2024 మధ్య తెలుగుదేశం వాళ్లే కాకుండా పౌర సమాజం, మేధావి వర్గం కూడా ఈసారి చాలా బాగా కష్టపడింది. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని ప్రచారం చేయటంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా ఒక వ్యతిరేకత తీసుకురావడంలో కావచ్చు, పౌర సమాజం కూడా చాలా కష్టపడింది. అందులో మనం ఊరికి కొన్ని పేర్లు చెప్పుకుందాం. ఉదాహరణకి ఒక బాలకోటయ్య గారు కావచ్చు, ఒక అడుసుమిలి గారు కావచ్చు, ఒక అప్పసాని గారు కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా కష్టపడ్డారు. సో ఇలాంటి వాళ్ళకి, అంటే మీ తెలుగుదేశంలో వాళ్ళే పదవులు కొట్టుకుంటున్నప్పుడు, ఇలా బయట మీ పార్టీ బయట ఉన్న వాళ్ళకి అసలు పదవులు వచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్? అంటే వాళ్ళని కూడా ఏదో ఒక విధంగా గౌరవించాలి కదా సార్. కొన్ని సందర్భాలలో ప్రత్యేకంగా కొందరు అవసరం ఉంటుంది. ఆ అవసరం వాళ్ళని తెచ్చుకుంటామండి. ఎవరైనా, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా తెచ్చుకుంటారు. ఇప్పుడు కొన్ని రంగాల ఎక్స్పర్ట్లు ఉంటారు. ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉంటారు.
వాళ్ళ సేవలు వాళ్ళకు ఉన్నంత అనుభవం మనకు ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు తీసుకొస్తుంటారు. అట్లాంటి వాళ్ళని కూడా మనం విమర్శలు చేస్తాం. ఆయన ఏమన్నా పార్టీకి పనిచేశాడో ఇప్పుడు కనిపించారు. మేధావి పార్టీకి పనిచేసేది ఏముందండి? మేధావి నుంచి మనకు కావాల్సిన మేధస్సు. ఇక్కడ ఈ పదవులన్నీ కేవలం మళ్ళీ అది గుర్తుపెట్టుకోవాలి, పునరావాస కేంద్రాలు కాదు. అవి ఒక లక్ష్యంతో పనిచేయాలి. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే సలక్షణమైన వ్యక్తిత్వము, జ్ఞానము, వికాసము, నైపుణ్యము, సామర్థ్యము, మంచి గుణగణాలు ఉన్న వ్యక్తులు కావాలండి. ఇదే అండి. అందుకని చాలా మంది ఏమనుకున్నా అంటే మేము మమ్మల్ని ఇంకా ఇవ్వలేదంటే ఎలా ఇస్తామండి? లక్ష్యం, ఆ లక్ష్యానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు, మంచి వాళ్ళకి ఇస్తారు. అవసరమైతే వీళ్ళు అన్నట్టు పౌర సమాజంలో నుంచి కూడా మేధావులు, సమాజ హితం కోరే వాళ్ళు, పార్టీకి ఉపయోగపడే వాళ్ళు, లేదా ప్రభుత్వానికి ఉపయోగపడే వాళ్ళు, సమాజ శ్రేయస్సుకి నిరంతరం కృషి చేసే వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయనేది నా అంచనా. యా, చూద్దాం సార్. డెఫినెట్గా ఏంటంటే తెలుగుదేశంలో కష్టపడిన వాళ్ళకి పదవులు రావాలి, అలాగే పౌర సమాజం నుంచి కూడా ఈ 5 సంవత్సరాల్లో నిరంతరాయంగా పోరాటం చేసిన వాళ్ళకి కూడా ఒక గుర్తింపు రావాలని అయితే కోరుకుందాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.